మనిషి నవ్వుతూ ఉండండి. దీంట్లో తప్పేముంది? మనిషి నవ్వితేనే హాయిగా ఉంటుంది. మనిషికి మనసుకు కనెక్షన్ ఉంది. మనసే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది మనిషిలో. అది ఉంది అన్నా లేదు అన్నా డెఫినెట్గా అది ఉండే తీరింది నర్మగర్భముగా. ఎవరికి కనుగోలేనటువంటి విధంగా ఉంది మనసు. అందుకే హాయిగా నవ్వండి. అద్దం ముందర నవ్వండి, ఫ్రెండ్స్తో నవ్వండి, పార్కులో నవ్వండి. ఎక్కువ జీవితాన్ని ఉండే జీవితాన్ని నవ్వులతోనే మనము జయించుకోవాలి. దీన్ని మనసును ఉల్లాసంగా పెట్టుకోవాలి. లేకుంటే జీవితానికి అర్థం ఉండదు. ఇంకొకటి, మనిషికి కోరిక ఉండాలి. కోరిక లేనటువంటి మనిషి తపస్సు చేసుకుంటాడు. కాబట్టి ఈ కోరిక ఏ విధంగా ఉండాలి? మన మనసును కొరికేటటువంటి విధంగా, దేవుణ్ణి నిలదీసేటటువంటి విధంగా ఉండకూడదు. ప్రతి దానికి లిమిట్స్ ఉన్నట్లే మానవునికి పరిధికి లిమిట్స్ ఉంది. లిమిట్స్ దాటి ఎవడైనా ఒక మనిషిని చూపించండి భూప్రపంచంలో ఏదో వాగడం తప్ప, ఏదో దేవుణ్ణి మించిపోయి మాట్లాడుతున్నాము అనేటటువంటి మనుషులకు కూడా ఒక పరిధి ఉంది. ఆ పరిధిని పెట్టేశాడు. కాబట్టి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది జీవితంలో ఉండేటటువంటి సత్యం. కాబట్టి ఈ యొక్క కోరిక ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు. దాని సాఫల్యం ఏ విధంగా ఉండాలి? దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉండాలి? శ్రమ చేయడం తప్పు లేదు. దేవుడు శ్రమ చేస్తేనే ఫలితాన్ని ఇస్తాడు, ఇది ఖచ్చితం. కానీ ఫలితం పైన ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు అని మాత్రమే భగవద్గీత చెప్తుంది. కాబట్టి మనము కూడా ఎప్పుడు మన మనసులో హాయిగా నవ్వడం నేర్చుకోవాలి.